मे जाग्रतो भूयात् कन्या मे देवपार्श्वतः कन्या मे सर्वतो भूयात् तद्दानं मोक्षसाधनं गोदादेवी नाम्नीं कन्या भगवते समर्पया देवस्य त्वेदमन्त्रेण प्रतिगृह्णीयात् देवस्य पादविदः प्रसवे अश्विनोर्बाहुभ्याम् उष्णोस्ताभ्याम् गृह्णामि गोविन्द गोविन्द ॐ देवस्य पादविदः प्रसवे अश्विनोर्बाहुभ्याम् उष्णोस्ताभ्याम् प्रतिगृह्णामि ॐ देवस्य पादविदः प्रसवे अश्विनोर्बाहुभ्याम् उष्णोस्ताभ्याम् प्रतिगृह्णामि తదుపరి మంగళాష్టకాన్ని పఠిత్వా ఇలా కన్యాదానం జరిగిన తర్వాత మన వివాహాల్లోనే మన అమ్మాయికి అబ్బాయికి చిన్నది ఏదైనా జరగగానే వచ్చి పెద్ద హార్ట్ పట్టుకుని ఇలా తిప్పేస్తాం ఎక్కడ దిష్టి తగిలేస్తుందా అని. అలాంటిది సాక్షాత్తుగా భగవంతుడు వచ్చి కూర్చున్నాడు. ఆయనకైతే దిష్టి తగులుతుందో కదా, అందుకని ఆయనకి మంగళం కలగాలి అని ఒక 8 మంగళ శ్లోకాలు మనం విన్నపం చేస్తాం. ఆ చేతికి మంగళం కలగాలి, గోదాదేవికి మంగళం కలగాలి, గోదాదేవిని ఆశ్రయించున్న వారందరికీ మంగళం కలగాలి. ఆశ్రయించి ఎవరున్నారు? మనందరము ఉన్నాం. భగవంతుడు చల్లగా ఉంటే లోకమంతా కూడా సుఖంగా ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుడు, ఆ అమ్మవారు, మనము అందరూ కూడా సుఖంగా ఉండాలని ఇప్పుడు వారికి కొన్ని మంగళ శ్లోకాలు విన్నపం చేస్తాం. మీరందరూ కూడా ఈ సమయంలో ఇతరత్ర ఆలోచన పెట్టుకోకుండా 2 చేతులు జోడించి నమస్కారం చేస్తూ కళ్ళు మూసుకుని భగవంతుడికి మంగళం కలగాలి అని చెప్పి మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. శ్రీలక్ష్మీ కుచకుంభ కుంకుమ పరిరంభో గుణానానిధిః పూర్వాచార్య నిజావబోధనికర శ్రీపాంచరాత్రాగమః శాస్త్ర పురాణ వైష్ణవ కథాలాపై సదా సేవితః పాయాత్వో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం ముహూర్తే సావధానాః సులగ్నే సావధానాః శ్రీలక్ష్మీ నారాయణ సావధానాః శ్రీరామానుజ భట్టాచార్య శఠగోపానంద సంరక్షణః